అందరికీ అందుబాటులో సరసమైన ధరలలో లభించే మాంసం ఏదైనా ఉంది అంటే అది చికెన్ మాత్రమే. కానీ 15 రోజులుగా చికెన్ ఎవ్వరు తినలేరు. చికెన్ తినాలనిపిస్తే ఇట్లా పోయి షాప్కి పోయి తెచ్చుకొని వండుకొని తినేటోళ్ళు. ఇక ఆదివారం అయితే కాలు పెట్టే సందే ఉండదు. కానీ ఈరోజు చికెన్ షాపుల ముందు వెలవెలబోతున్నాయి షాపులు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ చేయంగా అట్లా తయారైంది. అంటే నోటికాడు ముద్దను లాగేసినట్టు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ నోటికాడు చికెన్ లాగేసింది. ఇక అటు చికెన్ షాపుల దగ్గర గిరాకీ లేక యజమానులు కూడా లబోదిబం అంటున్నారు. మనం చూసుకుంటే పౌల్ట్రీ ఫారంపై లక్షల మంది బతుకుతున్నారు. అంటే షెడ్లను లీజుకు తీసుకొని కోళ్ళను పెంచేటోళ్ళు చాలామంది అట్లా ఉన్నారు. దానిపై ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బతుకుదేరు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అక్కడెక్కడ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మన తెలంగాణకు అయితే రాలేదు. కానీ ఆ దగడికే బంద్ చేశారు చాలామంది. ఆ చికెన్ షాప్ ముందు నుంచే పోతున్నారు. చికెన్ షాప్ తెచ్చుకుందామా అని ఆలోచన చేస్తున్నారు, వదిలే ఎందుకు అని మళ్ళీ ఎన్నికి వస్తున్నారు. అంటే అంత భయం ఉంది బర్డ్ ఫ్లూ వైరస్. అంటే కొందరేమో తినొద్దు అంటున్నారు, కొందరేమో తినొచ్చు అంటున్నారు. 100 degrees సెల్సియస్ ఉడికించుకొని తినొచ్చు అంటున్నారు. ఏదేమైనా ఎందుకు నాయన ఈ తలకాయ నొప్పి అని చాలామంది మానేశారు. ఇక చికెన్ షాపు యజమానులు లబోదిబం అంటున్నారు నగరంలో. ఎందుకంటే వేలల్లో ఉంటుంది రెంటు. 70,000, 60,000, 30,000, 50,000 ఉంటాయి వాళ్ళ రెంట్లు. చికెన్ షాప్ నడిస్తేనే కస్టమర్లు వస్తేనే వాళ్ళకు కూడా రెంట్ కట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది. నగరంలో 4 లక్షల కిలోలకు పైగా చికెన్ అమ్ముడు పోతుందంట, దాదాపు ఒక అంచనా. కానీ ఇప్పుడు ఒక 10,000 కిలోల చికెన్ కూడా పోలేదంట గత 15 రోజుల నుంచి. అంటే ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి మనం. దీనికి కారకులు ఎవరంటే ఎవరైనా చెప్తాం. బర్డ్ ఫ్లూ వైరస్ వలస పక్షుల నుంచి ఏదో వచ్చింది. దానికి కారకులు ఎవరంటే ఏం చెప్తాం? ఎవరు దీనికి దోషులు అంటే ఎవరు లేరు. ఈ రకంగా ఉంది చికెన్ మీద. మొత్తం మీద అయితే చికెన్ తినడం చాలామంది బంద్ చేసిండ్రు. చికెన్ షాపుల దగ్గర ఒక్కరు లేరు. నేనే స్వయంగా నిన్న ఒకసారి ఇట్లా నేనుండే ఏరియాలనే ఒక 4-5 చికెన్ షాప్ సెంటర్ల చుట్టూ ఇట్లా తిరిగి వచ్చిన చూద్దామని. ఒక్కరంటే ఒక్కరు లేరు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా కూడా చికెన్ షాపులపై ఆధారపడి బతికేటోళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఎప్పుడు పోతుందో, ఈ భయం ఎప్పుడు పోతుందో, మళ్ళీ వాళ్ళ బతుకులు ఎప్పుడు తెల్లబడతావో అర్థమవుతలేదు. మొత్తం మీద అయితే చికెన్ షాప్ యజమానులు ముఖ్యంగా హైదరాబాద్లో చాలా లబోదిబం అంటున్నారు, బాధపడుతున్నారు. ఒక రకంగా లోపలనే కుమిలిపోతున్నారు. ఇంకా ఇది చాలదన్నట్లు కొందరు బడివేగాళ్ళు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్ళను తీసుకుపోయి ఆ చెరువులల్లా, కుంట్లల్లా, చేపలు పెరిగే ఆ కుంట్లల్లా, చెరువులల్లా కొందరు యజమానులు ప్రైవేట్గా పెంచుకుంటారు కదా చేపలు, అండ్లలో వేసుకుంటున్నారంట. ఆ డాక్టర్లు ఏమో తినొద్దు చేపలని వాళ్ళు చెప్తున్నారంట. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన చేపలు తింటే మంచిది కాదని. ఇదెక్కడి పద్ధతి నాకు అర్థం కాదు. ఆ భూమి తోడి మట్టి తోడి ఏనో దగ్గర పుడిస్తే అయిపోయా కదా. ప్రాజెక్టులల్లో ఏడంటే ఆడ అడ్డగోలుగా వాడేస్తున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు, భూమిలో పడేయండి. అటు మటన్ తినని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, రేట్ ఎక్కువ ఉంటుందని. చేపలను తిన్నామంటే ఈ చేపల దగ్గర ఈ బర్డ్ ఫ్లూ వైరస్ను కోళ్ళను తీసుకుపోయి వేస్తున్నారు. ఇది ఒక తంట మళ్ళీ. కాబట్టి దయచేసి ఆ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్ళను భూమిలో మాత్రమే పాతి పెట్టండి, కుంట్లల్లో, చెరువులలో వేయొద్దు. ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చికెన్ ప్రియులకు, చికెన్ షాపు యజమానులకు పెద్ద నష్టమే జరిగింది. మరి దీనికి దోషులు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. వలస పక్షులనే దోషులు. ఇక వాళ్ళ పక్షులను పట్టుకొని శిక్షించాలి. పరిస్థితి అయితే దారుణంగా ఉంది చికెన్ యజమానులది. ఇక వాళ్ళు రెంట్లు కట్టుకోలేక, ఫ్యామిలీని పోషించుకోలేక కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.